అందరికీ ఒకటి చెప్పండి. ನಾನು ಬೇಕಲ್ಲ उनको चाहिए दो दिन आ रही ना कदे కొట్టండి ఫస్ట్ 1 వీక్ అయింది కదా పైన పడుతుంది 5 రోజులు ఇచ్చినా మీకు సమయం పిల్లోడు చనిపోయినాడు. ఎందుకంటే పాపులేషన్ 65,000 జనాభా ఉన్నప్పుడు పాపులేషన్ ఇదే రోడ్లు 2,75,000 జనాభా ఉన్నప్పుడు ఇదే ఉంది. పబ్లిక్ కూడా 2 అడుగులు 4 అడుగులు ముందు రావాలా, 10 అడుగులు రాకూడదు. ఇది మున్సిపాలిటీ కాలువ కమిషనర్కి మాట్లాడితే కాలువ లోపల నాది మీది, కాలువ బయట మాది మున్సిపాలిటీ ఏమైనా పర్మిషన్ ఉంటే ఉంటే మీకు మేము ఏం చేయము. ఎందుకంటే ప్రజలు కూడా మనం సహకరించాలి. నేను పార్టీ కౌన్సిలర్ డిస్ట్రిక్ట్ కూడా డైరెక్ట్. కానీ ఈ విషయాన్ని 2013 కన్యాకుమారి కూడా తీసిపోయి డబ్బోలు సిండికేట్ బ్యాంక్ ఉంది స్టేషన్ రోడ్లో తీసి పని పెట్టి మంచి పని. కానీ అందరికీ ఒకే చట్టం ఉండాలి. చాలా మంది ఒకటి సౌకర్యం కూడా ఉండకూడదు. యాజ్ పర్ గైడ్లైన్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద మున్సిపాలిటీ యాక్ట్, యాజ్ పర్ గైడ్లైన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఫాలో ద ఆధునిక మున్సిపాలిటీ తీస్తే అర్జెంట్ తర్వాత తీస్తే బాగుంటుంది. అలాగే చిన్న చిన్న వ్యాపారం లాస్ట్ 10,000 మా పిల్లడికి 10,000 లాస్ట్ సెట్ పెట్టుకుంటుంది. టైం ఇవ్వాలా ఒక 2 గంటలు గంట. పోయిన వారం ఇస్తారు అధికారి చెప్పాడు కదా, వారం వారం ముందు నాకే తప్పు. వెంటనే దొరకలేదు. వెంటనే ఫోన్ చేస్తున్నాం 10 గంటల నుంచి వెంటనే దొరకలేదు. తీసిరి కొంచెం వాళ్ళు కూడా సమయం వేయాలి. ఎందుకంటే చిన్న వ్యాపారస్తులకి బంకులు ఉంటాయి, రేకులు వేసుకుంటారు. అది లాస్ట్ కదా. నాదే 8,000 పోయాడు. మరి 8,000 కొత్త చేయాలి. అందరిది సమానము, నాకు ఒకటే కాదు. ప్రజలకి సహకారం చేయాలి. ప్రజలు కూడా మున్సిపాలిటీకి పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తే సమస్య పరిష్కారం. ఈ కట్టడాల తొలగింపు మీరు ఎట్లా ఏ రకంగా తీసుకుంటున్నారు? నేను మానవత్వంతో పిల్లలు చనిపోతున్నాను. ప్రస్తుతం ఒక పిల్లడు చనిపా అన్న రీసెంట్లీ 10 సంవత్సరం బాలుడు అత్యంత కాదు. పోలీస్ ట్రాఫిక్ యాక్ట్ కూడా అమలు చేయాలా. ఎస్పీ సార్ కూడా మాట్లాడుతుంది. పోలీస్ పాయింట్ స్కూల్ ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు కూడా రిమోట్ సర్కిల్ కానీ సిగ్నల్ రిపేర్ చేయాలా.